ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించారని, దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్స్ లో డబ్బులు తరలించారని పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ టీమ్ కు వాహనాలను మాజీ ఐఏఎస్ సమకూర్చినట్లుగా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించారని, అలాగే దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్స్ లో డబ్బులు తరలించారంటూ కూడా ఆయన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ లో A4 గా ఉన్నటువంటి రాధాకిషన్ రావు కొన్ని కీలకమైనటువంటి విషయాలనే బయటికి చెప్పాలని చెప్పవచ్చు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను తరలించినట్టుగా, అంటే బీఆర్ఎస్ పార్టీ కోసము 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బులు తరలించినట్టుగా ఒప్పుకున్నారు. 2018 ఎన్నికల్లో దుబ్బాక మునిగోడు బై ఎలక్షన్స్, అదేవిధంగా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసము డబ్బులను తరలించినట్టుగా అయితే రాధాకిషన్ ఒప్పుకోవడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి గెలుపు కోసమే ఈ మొత్తం స్పెషల్ టీం, అంటే ఏర్పడినటువంటి స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో ఈ స్పెషల్ టీం పనిచేసినట్టుగా అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా ఒకటే, ఇక్కడ రాధాకిషన్ ఇచ్చినటువంటి విచారణలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే అందులో చాలా వరకు కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చెప్పడం ద్వారానే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ పాల్పడినడం, అదేవిధంగా డబ్బులు తరలించడం, ఎవరైతే ప్రతిపక్షాలకు చెందినటువంటి డబ్బులు తరలిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం. ఇక్కడ ఒకటి, అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ కోసము ఫోన్ ట్యాపింగ్ లోనే వీళ్ళందరూ కూడా దొరికారు అనుకుంటున్నారు. కానీ కాదు, ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఇక్కడ డబ్బులు తరలించడం, అంటే బీఆర్ఎస్ పార్టీ కోసము డబ్బులు తరలించడము, అదే విధంగా ప్రతిపక్షాల డబ్బులను పట్టుకోవడం, ఈ 3 యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 రకాలైనటువంటి చర్యలకైతే ఈ స్పెషల్ టీం పాల్గొందని చెప్పవచ్చు. టాస్క్ ఫోర్స్ వాహనాలు సమకూర్చడంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని ఒక టీమ్ ఆఫ్ యాక్షన్ పీపుల్ గా ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారానే ఈ మొత్తం చర్యలన్నీ కూడా, ఈ మొత్తం అంటే దాడులు చేయడము, లేకపోతే డబ్బులు పట్టుకోవడము, ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఇదంతా కూడా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళనే ఆ టీమ్ లో ఏర్పాటు చేసుకుని ఇదంతా కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా ఒక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి రాధాకిషన్ రావు చిన్నప్పటి స్నేహితుడు అవ్వడంతో ఆ ఎమ్మెల్సీ కోసము డబ్బులను కూడా రాధాకిషన్ తరలించినట్టుగా తెలుస్తుంది. 2023లో టాస్క్ ఫోర్స్ లో పనిచేసినటువంటి ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించినట్టుగా అయితే రాధాకిషన్ తన స్టేట్మెంట్లు ఇచ్చినట్టుగా సమాచారం. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎవరెవరి ఫోన్ లో ట్యాప్ చేసింది అనే దానిపైన, దాంతో పాటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యజమాని ఆనంద్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర 70 లక్షల రూపాయలు సీజ్ చేయడము, అదేవిధంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు అతని బంధువుల నుంచి కూడా సంబంధించినటువంటి డబ్బులను సీజ్ చేయడంలో కూడా రాధాకిషన్ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక ఏదైతే ఉందో, మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి డబ్బులను కూడా సీజ్ చేయడంలో ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించినట్టుగా అయితే ఒప్పుకుంటున్నట్టుగా సమాచారం. 2016లో వర్గానికి చెందినటువంటి అధికారులను అందరినీ కూడా ఒక టీమ్ ఆఫ్ యాక్షన్ టీమ్ గా ఏర్పాటు చేసుకుని వీళ్ళందరినీ కూడా కేవలం ఈ దాడులు చేయడము, ఫోన్ ట్యాపింగ్ల కోసమే నియమించుకున్నారు. ప్రధానంగా నల్గొండ నుంచి ప్రణీత్ రావును తెప్పించారు, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాలరావుని, హైదరాబాద్ సిట్ లో ఉన్నటువంటి తిరుపతిని, వీళ్ళందరినీ కూడా ఒక టీమ్ గా ఏర్పాటు చేసి ఈ యాక్షన్ ప్లాన్ జస్ట్ ఎన్నికల కోసం అందిస్తే ఎన్నికల ముందుగానే ఒక టీం తమ కోసం పని చేయాలి, ఆ టీం పనిచేస్తేనే డెఫినెట్ గా తాము ఎన్నికల్లో గెలుస్తాము అనేటటువంటి ఒక ఆలోచనతోనే ఈ టీం ఏర్పాటు చేసుకుని మొత్తం రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సుప్రీం చెప్తేనే మేమంతా ఈ ట్యాపింగ్ చేశాము అని రాధాకిషన్ రావు చెప్పినట్టుగా అయితే సమాచారం. సో కమింగ్ డేస్ లో చాలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకి నోటీసులు జారీ చేయడానికైతే పోలీసులు సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.